హీరో ఆర్య అఖిల్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నయేషా పెళ్లి హైదరాబాద్లోనే జరిగింది. వీళ్ళిద్దరి పెళ్లి మార్చి 9, 10 తేదీల్లో వివాహం జరుగుతుంది. ఈ ఇద్దరి పెళ్లికి కొన్ని రోజుల ముందే ఇరు కుటుంబాలు ఓకే చెప్పడంతో 7 అడుగుల బంధంతో ఒక్కటైపోయారు. కలిసి 7 అడుగులు నడిచేశారు. గతేడాది భలే భలే మగాడివోయ్ రీమేక్ గజనీకాంత్ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా వాళ్ళిద్దరి జోడీ మాత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ముందు ఆర్యనే వెళ్లి నయేషా ఇంట్లో అడిగాడు. నయేషా సైగల్ కూడా ఇష్టపడటంతో ఇద్దరూ ఒక్కటైపోయారు. నయేషా ఆర్య పెళ్లి చాలా గోప్యంగా జరిగిందని చెప్పాలి. అసలు ఎలాంటి సందడి లేకుండా చాలా తక్కువ మంది అతిథుల మధ్య మార్చి 9న వీళ్ల పెళ్లి జరిగింది. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ వచ్చాడు. ఆయనతో పాటే అంజు మహేంద్రు, సూరజ్, ఆదిత్య పంచోలి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సైరా భాను మనవరాలు కావడంతో బాలీవుడ్ నుంచి కూడా నయేషా పెళ్లికి చాలా మంది వచ్చారు. ఇక సంగీత్ కార్యక్రమంలో కూడా చాలా కొత్తగా ఉంది సయేషా. పింక్ కలర్ లెహంగా ధరించి అందరినీ ఆకట్టుకుంది. అలాగే అమ్మమ్మ సైరా భానుతో కలిసి డాన్సులు కూడా చేసింది. ఇక దిలీప్ కుమార్ కొద్ది కాలంగా అనారోగ్యంతో ఉండడంతో ఈయన ఆ వేడుకల్లో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఈ పెళ్లి వేడుకకు వచ్చారు. కానీ ఎవరూ కనిపించలేదు. అంత గోప్యంగా ఈ వివాహ వేడుక జరిగింది. మరి ముంబైలో రిసెప్షన్ ఉంటుందని చెప్పారు. ఆ ఫంక్షన్ అయినా బయటకి చెప్పి చేస్తారో లేదో చూడాలిక. If you like the video, please like us and subscribe Tollywood Nagar.